హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ఫా నాలెడ్జ్. ఈరోజు వీడియోలో మనం HTML లెవెల్ 2 చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం HTML లెవెల్ 2 చూసాం కదా, దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ లెవెల్లో మనం టేబుల్స్ గురించి, ఫార్మ్స్ గురించి, అలా వేరియస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ది టేబుల్స్ ఇన్ HTML. సో టేబుల్స్ అంటే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. సో HTMLలో మనం టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, టేబుల్స్ ఆర్ యూజ్ టు రిప్రజెంట్ రియల్ లైఫ్ టేబుల్ డేటా. సో రియల్ లైఫ్ టేబుల్ డేటాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కాలేజ్లో ఏమైనా ఎక్సెల్ షీట్ పెట్టారనుకోండి, అందులో ఎలా ఉండిద్ది, మ్యాక్సిమం రోల్ నెంబర్, నెక్స్ట్ మన నేమ్. ఓకే, ఇక్కడ మీ రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 501 నుండి ఆకాష్ అని ఉంది, నెక్స్ట్ 502 అని ఉంది, మోహిత్ అని ఉంది, నెక్స్ట్ 503 అని ఉంది, అభి అని ఉంది అనుకుంటే, ఇలా వీటిని మనం కాలమ్స్ అంటాం. నెక్స్ట్ ఈ హారిజాంటల్ లైన్స్ని కాలమ్స్ అంటాం, వీటిని రోస్ అంటాం. ఓకే, దీన్ని రోస్ అంటాం. ఈ రెండింటిని కలిపి మనం టేబుల్ అంటాం అనమాట. కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ని మనం టేబుల్ అంటాం అనమాట. HTMLలో రియల్ లైఫ్ టేబుల్ డేటా యూజ్ చేయడానికి మనం HTMLలో రియల్ లైఫ్ డేటా రిప్రజెంట్ చేయడానికి మనం టేబుల్స్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ టేబుల్స్ రిప్రజెంట్ చేయడానికి మనకి 3 మెయిన్ ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ది TR ట్యాగ్. TR అంటే టేబుల్ రో అనమాట. సో TR స్టాండ్స్ ఫర్ టేబుల్ రో. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే టేబుల్ రో అనమాట. నెక్స్ట్ ఇది TD, యూజ్డ్ టు డిస్ప్లే టేబుల్ డేటా. ఓకే, నెక్స్ట్ TH, యూజ్డ్ టు డిస్ప్లే టేబుల్ హెడర్. ఓకే, టేబుల్ హెడర్ అంటే ఇక్కడ మనం చూస్తే ఈ రోల్ నెంబర్ నేమ్ అనేది అసలు ఈ కాలంలో ఏమేమి ఉంటాయని చెప్పి చెప్తుంది. రోల్ నెంబర్ కాలంలో ఓన్లీ రోల్ నెంబర్స్ ఉంటాయి, నేమ్ కాలంలో ఓన్లీ నేమ్స్ ఉంటాయి, అవునా కదా. సో వీటిని మనం ఈ రోల్ నెంబర్ అండ్ నేమ్ని టేబుల్ హెడర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఈ 501 ఆకాష్, వీటిని మనం టేబుల్ డేటా అంటాం. ఓకే, ఈ TD యూజ్ చేసి మనం టేబుల్ డేటా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా మనం సింగిల్గా రోస్ని క్రియేట్ చేయడానికి మనం TR ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్స్ ఇన్ HTMLలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పక్కన కనిపిస్తున్న టేబుల్ డిస్ప్లే చేయాలంటే, నేను ఫస్ట్ టేబుల్ అని చెప్పి మెయిన్ అవుటర్ ఎలిమెంట్ రాయాలి. ఓకే, ఇదేం చెప్పింది అంటే మనం HTMLలో టేబుల్ స్టాక్ చేస్తున్నాం అని చెప్పి దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్యాప్షన్. క్యాప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ డీటెయిల్స్ని మనం క్యాప్షన్ అంటాం అనమాట. ఈ క్యాప్షన్ అంటే మన టేబుల్కి హెడ్డింగ్ లాంటిది. నెక్స్ట్ TR అని పెట్టాను. TR అని పెడితే మనకి ఒక టేబుల్ రో క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా ఆ టేబుల్ రోలో నేను డేటా ఏమని పెడుతున్నాను, టేబుల్ హెడర్ అని పెడుతున్నాను. టేబుల్ హెడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్, ఏజ్, కంట్రీ అనేది టేబుల్ హెడర్ అనమాట. అలా నేను టేబుల్ హెడర్ ట్యాగ్ యూజ్ చేసి ఎన్ని హెడర్స్ కావాలంటే అన్ని హెడర్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ TR అని చెప్పి మళ్ళీ రాసి, అంటే ఇక్కడతో ఒక రో అయిపోయింది, ఈ రో కంప్లీట్ అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో రో క్రియేట్ చేయాలి నేను. నెక్స్ట్ TR అని చెప్పి ఇంకో రో స్టార్ట్ చేశాను. దాంట్లో నాకు డేటా 1 డేటా 2 అని రావాలి. ఓకే, ఈ కోడ్ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ క్యాప్షన్ కింద టేబుల్ క్యాప్షన్ వచ్చింది. నెక్స్ట్ టేబుల్ క్యాప్షన్ అని వచ్చాక నెక్స్ట్ ఒక టేబుల్ క్రియేట్ అయ్యింది. ఒక టేబుల్ క్రియేట్ అయ్యి దీంట్లో హెడర్ 1 అని, నెక్స్ట్ హెడర్ 2 అని ఇలా వస్తాయి. ఇందులో ఇక్కడ డేటా 1, ఇంకోటి డేటా 2. ఓకే, ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట ఈ కోడ్కి. ఇక్కడ కనిపిస్తున్న టేబుల్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. దీనికి నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, tables.html అని చెప్పి సేవ్ చేశాక నేను ఎస్టిమేషన్ మార్క్ ఇచ్చేసి బాయిలర్ ప్లేట్ కోడ్ జనరేట్ చేస్తున్నాను. జనరేట్ చేశాక ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ నేను టేబుల్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ ట్యాగ్ క్రియేట్ చేశాక క్యాప్షన్ అని చెప్పిస్తున్నాను. క్యాప్షన్లో నాకు డీటెయిల్స్ అని చెప్పి రావాలి. సో నేను ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పిస్తున్నాను, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నాకు నేమ్, ఏజ్, కంట్రీ అని చెప్పి హెడర్లో రావాలి. సో దానికి నేను ఫస్ట్ ఒక రో డిఫైన్ చేస్తున్నాను TR ట్యాగ్ ఇచ్చేసి. దాని లోపల నాకు 3 హెడర్స్ కావాలి. సో 3 హెడర్స్, ఫస్ట్ వచ్చేసి నేమ్, నెక్స్ట్ ఇంకో హెడర్ వచ్చేసి ఏజ్, నెక్స్ట్ థర్డ్ హెడర్ వచ్చేసి కంట్రీ అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక
ఓపెన్ చేశాక నాకు ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పి వచ్చింది. వచ్చాక నాకు 3 హెడర్స్ కనిపిస్తున్నాయి. నేమ్, ఏజ్, కంట్రీ అని చెప్పి. దీనికి నేను ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి. డేటా ఇన్సర్ట్ చేయడానికి నేను నెక్స్ట్ ఇంకో టీఆర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. టీఆర్ ట్యాగ్ లోపల ఇక్కడ మనకి మొత్తం 3 రోస్ ఉన్నాయి. సో నేను మొత్తం 3 టీఆర్ ట్యాగ్స్ యూజ్ చేయాలను. దీనికి నేను VS కోడ్లో ఫస్ట్ ఒక టీఆర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టీఆర్ ట్యాగ్ లోపల ఫస్ట్ రో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. డేటా ఇన్సర్ట్ చేయడానికి టీడీ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. టీడీ అని యూజ్ చేసి హ్యారీ డిఈపిపి అని ఇస్తున్నాను. ఇచ్చాక నెక్స్ట్ ఇంకో టీడీ ఇచ్చేసి తన ఏజ్ 28 అని చెప్పిస్తున్నాను. ఇచ్చాక నేను ఇంకో టీడీ ట్యాగ్ యూజ్ చేసి కంట్రీ వచ్చేసి బీఆర్ఏ బెటర్ అని ఇస్తున్నాను. ఇచ్చాక ఫస్ట్ రో ఇన్సర్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకో రో వచ్చేసి JOHN టీడీ అని పెట్టాలి. టీడీ అని పెట్టి JOHN జాన్ స్మిత్ అని ఇస్తున్నాను. ఇచ్చాక తన ఏజ్ వచ్చేసి 35. నెక్స్ట్ ఇంకో టీడీ ట్యాబ్ కంట్రీ వచ్చేసి USA అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి నేమ్ కింద హ్యారీడీప్ అని వచ్చింది. ఏజ్ కింద 28 అని వచ్చింది. కంట్రీ కింద బెటర్ అని వచ్చింది. అలానే నేమ్కి జాన్ స్మిత్కి కూడా కరెక్ట్గా నేమ్, ఏజ్ అండ్ కంట్రీ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే రైట్. కానీ మనకి ఇక్కడ మన టేబుల్లో బార్డర్స్ ఏం కనిపించట్లేదు అనమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి బార్డర్స్ ఉన్నాయి, కానీ మన వెబ్ పేజ్లో మనకి ఎటువంటి టేబుల్స్ కనిపించట్లేదు. అవునా కదా? దీన్ని మనం క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ VS కోడ్ ఓపెన్ చేసి జస్ట్ దీనికి ఒక సింపుల్ హ్యాక్ ఉందన్నమాట. టేబుల్కి బార్డర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని చెప్పండి. ఇది జస్ట్ ఒక హ్యాక్ లాంటిది. మనం యాక్చువల్గా బార్డర్స్ అనేవి CSS స్టైల్స్ యూస్ చేసి డిఫైన్ చేయాలి. కాకపోతే ప్రజెంట్ మన CSS ఇంకా నేర్చుకోలేదు కాబట్టి టేబుల్ నీట్గా డిస్ప్లే అవ్వడానికి మనం బార్డర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే బార్డర్ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఈ డిస్ప్లే ఉన్న టేబుల్ని క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు మనం టేబుల్ సెమాంటిక్స్ ఇన్ HTML చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టీ హెడ్ అనమాట. మన టేబుల్లో ఉన్న టేబుల్ హెడర్ డేటా మొత్తాన్ని మనం టీ హెడ్లో పెట్టచ్చు అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ర్యాప్ టేబుల్ హెడర్. ఓకే, సెమాంటిక్స్ అనేవి తెలుసు కదా. సో టు ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ యూజర్ అండర్స్టాండబిలిటీ కోసం మనం సెమాంటిక్స్ యూజ్ చేస్తాం. సెకండ్ వచ్చేసి టీ బాడీ. టీ బాడీలో మనం టేబుల్లో కనిపించే బాడీ మొత్తం మనం టీ బాడీలో పెట్టచ్చు అనమాట. ఇన్ జనరల్గా మనం టీ హెడ్, టీ బాడీ యూజ్ చేస్తాం ఎక్కువ. టీ ఫుట్ అనేది చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే నా దగ్గర 2 కాలమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది సీరియల్ నెంబర్ అనుకుంటున్నాను, సెకండ్ది డేటా అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ లాస్ట్లో టోటల్ అని చెప్పిస్తున్నాను. సీరియల్ నెంబర్ 1 దగ్గర నాకు 10 అని ఉంది. సీరియల్ నెంబర్ 2 దగ్గర నాకు 20 అని ఉంది. ఇక్కడ నాకు దీని యొక్క టోటల్ కాదు, సమ్ కావాలనుకోండి. ఈ సమ్ నేను ఇక్కడ 30 అని చెప్పిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ సమ్ ఏదైతే ఉందో ఇది ఫోటర్ అయింది. ఓకే, టేబుల్ ఫోటర్. ఈ సీరియల్ నెంబర్ డేటా అనేది టేబుల్ హెడ్ అయింది. నెక్స్ట్ ఈ మిడిల్లో ఉన్నది టేబుల్ బాడీ అయింది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు డిఫైన్ చేసిన టేబుల్కి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుందాం. నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. VS కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ నాకు ఇదంతా వచ్చేసి టేబుల్ హెడర్ కదా. సో దీన్ని నేను టీ హెడ్లో పెడతాను అనమాట. టీ హెడ్ ఇక్కడ ఉన్న మొత్తాన్ని కట్ చేసి అక్కడ మొత్తాన్ని నేను ఈ టీ హెడ్లో పెడతాను. ఈ కిందంతా టేబుల్ బాడీ కాబట్టి మనం టీ బాడీ యూజ్ చేస్తున్నాను. ఈ టేబుల్ బాడీలో నేను మొత్తం దీన్నంతా కట్ చేసి ఈ టేబుల్ బాడీలో పెడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే నాకు ఎటువంటి చేంజ్ కనిపించింది. కాకపోతే ఇంటర్నల్గా మనకి సిమెంటిక్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. ఇప్పుడు కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ అట్రిబ్యూట్స్ గురించి చూద్దాం. అసలు స్పాన్ అంటే ఏంటి? స్పాన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అనమాట ఫర్ వన్ సెల్. సో స్పాన్ అంటే ద ఏరియా విచ్ SL ఆక్యుపైస్ అనమాట. ఓకే, స్పాన్ ఈజ్ ఏ ఏరియా విచ్ SL ఆక్యుపైస్ అనమాట. మనం ఈ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం యూజ్ టు క్రియేట్ సెల్ విచ్ స్పాన్స్ ఓవర్ మల్టిపుల్ రోస్ ఆర్ కాలమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫాల్ట్గా మన టేబుల్లో ప్రతి సెల్ అనేది ఒక రో ఒక కాలం ఆక్యుపై చేసింది, అవునా? అలా కాకుండా మనం ఒక సెల్ని మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ మీద స్ప్రెడ్ చేయాలంటే మనం ఈ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫుడ్ మెనూ ఈ టేబుల్ చూస్తే మనకి ఐటమ్ అనేది 2 రోస్ కింద స్ప్రెడ్ అయింది. ఓకే, ఇది రో 1, ఇది రో 2. ఐటమ్ ఒక్కటే 2 రోస్లో స్ప్రెడ్ అయింది అనమాట. అలా ప్రైస్ అనేది 2 కాలమ్స్ కింద స్ప్రెడ్ అయింది.
ఐఎన్ఆర్ అనేది ఒక కాలం, యూఎస్డి అనేది ఒక కాలం. అలా ప్రైస్ 2 కాలమ్స్ కింద స్ప్రెడ్ అయింది. ఇలా మనం మన సెల్ని మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ కింద స్ప్రెడ్ చేయడానికి మనం ఈ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ని మనం డెమోన్స్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో బ్రేక్ చేయాలి. ఓకే, మనకు మొత్తం 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో మనకి ఐటమ్ మొత్తం ఎంత తీసుకుంటుంది? 1. మీరు చూస్తే ఇక్కడ ఐటమ్ అనేది 2 రోస్ తీసుకుంటుంది. 2 రోస్. కాలమ్స్ వచ్చేసి ఇంటర్నల్గా 1 కాలం ఉంది. ఓకే, 1 కాలం. నెక్స్ట్ ప్రైస్ తీసుకుంటే ప్రైస్ అనేది మనకి 2 కాలమ్స్ తీసుకుంటుంది అండ్ 1 రో తీసుకుంటుంది. ఓకే, ఈ 1 రో బై డిఫాల్ట్గా మనకి టేబుల్లో 1 రో 1 కాలంకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 రోస్ అండ్ 2 కాలమ్స్కి మనం ఈ రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అట్రిబ్యూట్స్ రాయాలన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీహెచ్ అని పెడతాను కదా టేబుల్ హెడర్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ నేను టీహెచ్ అని పెడతాను కదా. ఈ టీహెచ్ లోపల నేను ఈ ఐటమ్స్కి రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పించి ఈ క్లోజ్ చేసి ఇక్కడ నేను ఐటమ్ అని ఇస్తాను. ఐటమ్ అని ఇచ్చి దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనకి ఐటమ్ అనేది 2 రోస్ ఆక్యుపై చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైజ్కి చూస్తే సేమ్ టీహెచ్ అని చెప్పించి కాల్ స్పాన్ ఇస్తా. ఎందుకంటే ప్రైజ్ అనేది 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. కాల్ స్పాన్ అని ఇచ్చి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టి దీన్ని క్లోజ్ చేసి నేను ప్రైజ్ అని చెప్పించి ఈ టీహెచ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. ఒక సెల్ని మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్కి స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. దీని ఇంప్లిమెంటేషన్ చూద్దాం. మనం సేమ్ టేబుల్ క్రియేట్ చేయడానికి చూద్దాం. నేను ఇప్పుడు నా VS Codeలో ఫస్ట్ పాత్ టేబుల్ తీసేస్తున్నాను. పాత్ టేబుల్ తీసేసి నేను ఫస్ట్ మళ్ళీ కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాను. కొత్త టేబుల్ క్రియేట్ చేశాక నేను టేబుల్ హెడర్ క్రియేట్ చేయాలి కదా, ఈ టేబుల్ హెడర్. నెక్స్ట్ అలానే టేబుల్ బాడీ ఒకటి రాయాలి కదా. సో టేబుల్ బాడీ అని చెప్పి 2 సెమాంటిక్స్ రాసుకున్నాను. దానికి ఇక్కడ టేబుల్ బాడీలో మొత్తం 3 రోస్ ఉన్నాయి. ఓకే, సో నేను 3 రోస్ రాయాలి. ఇక్కడ నేను 3 రోస్ డిఫైన్ చేస్తున్నాను. టిఆర్ అండ్ టిఆర్. ఓకే, ఫస్ట్ రోలో నాకు మొత్తం 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. 3 అట్రిబ్యూట్స్లో ఫస్ట్ది టీడీ అని పెడుతున్నాను. పెట్టి ఫస్ట్ది ఫ్రూటీ, నెక్స్ట్ది దాని యొక్క ప్రైస్ ఐఎన్ఆర్ ప్రైస్ 10 రూపీస్, ఆ నెక్స్ట్ది దాని యొక్క యూఎస్డి ప్రైస్ 0.14. ఓకే, ఈ సేమ్ నేను ఇంకో 2 రోస్ స్ప్రెడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో ఉన్న డేటా ఎడిట్ చేస్తాను. ఫ్రూటీ తర్వాత నాకు సమోసా, దీని ప్రైస్ వచ్చేసి 12 రూపీస్. నెక్స్ట్ డాలర్ ప్రైస్ వచ్చేసి 0.17. నెక్స్ట్ వచ్చేసి నాకు చిప్స్, దీని ప్రైస్ 20 రూపీస్. నెక్స్ట్ యూఎస్డి ప్రైస్ 0.28 రూపీస్. దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఫ్రూటీ, సమోసా, చిప్స్ అని కనిపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు టేబుల్కి క్యాప్షన్ ఇస్తాను. క్యాప్షన్లో నాకు ఫుడ్ మెనూ అని చెప్పి రావాలి. అలా నేను టేబుల్కి నేను అండర్స్టాండింగ్ కోసం బోర్డర్ బ్లాక్ వేస్తున్నాను, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నాకు ఇలా నా టేబుల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి టేబుల్ హెడర్లో మొత్తం 2 రోస్ కనిపిస్తున్నాయి. అవునా? 2 రోస్ కనిపించాక మనకి ఐటమ్ అనేది సేమ్ దాని రోస్ స్పాన్ 2 పెట్టాలి. నెక్స్ట్ ప్రైస్కి వచ్చేసి దాని కాలమ్ స్పాన్ 2 పెట్టాలి. ఓకే, ఫస్ట్ మనం 2 రోస్ క్రియేట్ చేద్దాం. 2 రోస్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ది టీఆర్ ట్యాగ్. నెక్స్ట్ ఇంకో రో క్రియేట్ చేస్తున్నాను టీఆర్ అని. మనకి 2 రోస్ అయింది. అందులో మనకి ఫస్ట్ రోలో ఒక ఐటమ్ రావాలి. సో ఐటమ్ అని చెప్పిస్తున్నాను. దీనికి మన రోస్ స్పాన్ వచ్చేసి 2 అనమాట. రోస్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడుతున్నాను. నెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చేసి ప్రైస్ రావాలి. ప్రైస్ అని చెప్పిస్తున్నాను. దీనికి మనకి కాల్ స్పాన్ అనేది 2 ఉండాలి. కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెడుతున్నాను. ఓకే, ఇలా మనం ఫస్ట్ రో క్రియేట్ చేసాం. నెక్స్ట్ రోలో మనకి ఐఎన్ఆర్ అని చెప్పి రావాలి. అలానే ఇంకో టేబుల్ హెడర్ వచ్చేసి యూఎస్డి అని చెప్పి రావాలి. వచ్చాక నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి మన టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది అనమాట. ఐఎన్ఆర్ యూఎస్డి మీరు క్యాప్స్ లెటర్లో కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఐఎన్ఆర్ అని చెప్పి క్యాప్లు ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో మనకి మన టేబుల్ అనేది యాస్టీస్ క్రియేట్ అయింది అనమాట. ఐటమ్ అనేది 2 రోస్ ఆక్యుపై చేస్తుంది. ప్రైస్ అనేది 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రీక్రియేట్ ద ఫాలోయింగ్ టేబుల్ యూజింగ్ HTML. అందులో ఫస్ట్ మనం చేయాల్సింది క్యాప్షన్ అనమాట. ఏ టెస్ట్ టేబుల్ విత్ మెజర్ సెల్స్ అని చెప్పి క్యాప్షన్ రావాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకి మొత్తం టేబుల్లో 4 రోస్ ఉన్నాయి. ఓకే, అందులో టేబుల్ హెడర్లో 2 రోస్ అండ్ టేబుల్ బాడీలో 2 రోస్ ఉన్నాయి. ఓకే, కాలమ్స్ వచ్చేసి 1 2 3 4 కాలమ్స్ క్రియేట్ చేయాలన్నమాట. అందులో యావరేజ్ అనేది 2 కాలమ్స్ కింద స్ప్రెడ్ అయింది. రెడ్ డేస్ వచ్చేసి 2 రోస్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, దీన్ని మనం క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను నా వేస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. వేస్ కోడ్ ఓపెన్ చేశాక నేను నా పాత టేబుల్ తీసేస్తున్నాను. పాత టేబుల్ తీసేసి నేను కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి నాకు ఫస్ట్ క్యాప్షన్ కావాలి. క్యాప్షన్ ఇస్తున్నాను. క్యాప్షన్ వచ్చేసి ఏ టెస్ట్ టేబుల్ విత్ మెజర్ సెల్స్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చేసాక నాకు టేబుల్ హెడ్ కావాలి. నెక్స్ట్ టేబుల్ బాడీ కూడా కావాలి. ఫస్ట్ నేను టేబుల్ బాడీ డిఫైన్ చేస్తున్నాను. టేబుల్ బాడీలో మనకు మొత్తం 2 రోస్ కావాలి. 2 రోస్లో ఫస్ట్ రోలో మనకి ఫస్ట్ డేటా వచ్చేసి మెయిల్స్ అని చెప్పి రావాలి. మెయిల్స్ అని వచ్చాక నెక్స్ట్ వాళ్ళ యొక్క హైట్ రావాలి 1.9 అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క వెయిట్ 0.0003 అని చెప్పి రావాలి. నెక్స్ట్ డెడ్ డేస్ పర్సంటేజ్ 40% అని చెప్పి రావాలి. వచ్చాక నెక్స్ట్ సేమ్ ఇంకో రోలో ఫీమేల్స్ రావాలి. ఫీమేల్స్ నెక్స్ట్ వాళ్ళ యొక్క వెయిట్ వచ్చేసి 1.7, వెయిట్ వచ్చేసి 0.2, సారీ ఇందాక హైట్. ఇప్పుడు పర్సంటేజ్ వచ్చేసి 43% ఇచ్చి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి క్యాప్షన్ వచ్చేసింది. నెక్స్ట్ డేటా కూడా వచ్చేసింది. నేను దీని సింప్లిఫికేషన్ కోసం బార్డర్ బ్లాక్ ఇస్తున్నాను. బ్లాక్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను ఫస్ట్ టేబుల్ హెడర్ డిపెండ్ చేస్తాను. టేబుల్ హెడర్లో మనకు మొత్తం 2 రోస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రో అండ్ దెన్ సెకండ్ రో, 2 రోస్ క్రియేట్ చేశాను. ఫస్ట్ రోలో మనకి ఫస్ట్ టేబుల్ హెడర్ ఉండాలి. ఓకే, టేబుల్ హెడర్లో డేటా ఏమి ఉండకూడదు. నెక్స్ట్ ఇంకో టేబుల్ హెడర్ ఉండాలి. ఈ టేబుల్ హెడర్లో మనకి యావరేజ్ అని చెప్పి ఉండాలి. యావరేజ్ వచ్చేసి దీని యొక్క కాల్ స్పాన్ వచ్చేసి 2 ఉండాలి. ఓకే, ఇది 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకో టీహెచ్ వచ్చేసి రెడ్ ఐస్ అనమాట. రెడ్ ఐస్ అని చెప్పి ఇవ్వాలి. దీనికి రో స్పాన్ వచ్చేసి 2 ఉండాలి. ఇది 2 రోస్ ఆక్యుపై చేస్తుంది. రో స్పాన్ 2 అని ఇచ్చాను. ఇచ్చాక ఇంకో రోలో నాకు హైట్ వెయిట్ రావాలి. సో దీనికి WAGHT అని చెప్పి వెయిట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి హైట్, సారీ ఫస్ట్ హైట్ రావాలి. నేను దీన్ని కట్ చేసి నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి హైట్ అనేది ఫస్ట్ కాలంలోకి వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో దీనికి మనం రో స్పాన్ 2 పెట్టాలి. ఎందుకంటే ఇది కూడా 2 రోస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనం ఈ ఎంటీ దానికి కూడా 2 రోస్ అనేది పెట్టాలన్నమాట. ఈ 2 రోస్ పెట్టడానికి నేను ఫస్ట్ టీహెచ్లోకి వెళ్ళి రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను మళ్ళీ నా వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఈ హైట్ అనేది ఆటోమేటిక్గా యావరేజ్ కిందకు వచ్చేసింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం మన ప్రాక్టీస్ క్వశ్చన్ని సాల్వ్ చేసాం అనమాట యూజింగ్ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్. ఇప్పుడు మనం HTMLలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫార్మ్స్ గురించి చదువుదాం అనమాట. సో ఫార్మ్స్ వచ్చేసి యూజర్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ యూజర్. ఓకే, మనం ఫార్మ్స్ యూజ్ చేసి యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏదైనా మన వెబ్సైట్లో లాగిన్ అవ్వాలన్నా, టెన్ పోవాలన్నా వాళ్ళ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఇలాంటివన్నీ కావాలి కదా. అవన్నీ మనం ఈ ఫార్మ్స్ యూజ్ చేసి మనం కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మనం లాగిన్ అవ్వాలని చూస్తే మనకి ఇలా ఒక ఫామ్ ఇన్పుట్ కనిపించింది. ఇందులో మనం మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అలానే మనకి లాగిన్ అని ఒక బటన్ కనిపించింది అనమాట. అంటే మనం ఆ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ లాగిన్ యాక్షన్ పర్ఫామ్ అయ్యిద్ది అనమాట. మనం ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అవుతాం అనమాట. అలా కాకుండా మనం న్యూ యూజర్ అయితే మనకి సైన్ అప్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాక మనకి 2 అట్రిబ్యూట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను నా బ్రౌజర్లో. ఇక్కడ మనకి యూజర్ నేమ్ అడుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అలానే పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఓకే, మనం పాస్వర్డ్ కొడితే మనకి ఇలా డాట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఎందుకు? సెక్యూరిటీ పర్పస్ కోసం మనం టైప్ చేసే పాస్వర్డ్ పక్కన కనిపించకూడదు అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ అనమాట మన ఫామ్స్లో. అలా కాకుండా మనకి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది లాగిన్ అని. ఇది క్లిక్ చేయగానే మనకి ఆ యాక్షన్ పర్ఫామ్ అయ్యింది. ఇక్కడ నేను పాస్వర్డ్ యూజర్ నేమ్ తప్పించా కాబట్టి మనకి సారీ యువర్ పాస్వర్డ్ వాజ్ ఇన్కరెక్ట్ అని కనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇంకో యాక్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి లాగిన్ పేజ్, ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఫార్మ్స్ అనేది యూజర్ డేటా కలెక్ట్ చేయడంలో యూజ్ అవుతుంది అనమాట. ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి మనం ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట.
ఆ ఫామ్ ట్యాగ్ లోపల మనకి ఏదైతే ఇన్పుట్ లేదా డేటా మొత్తం ఉంటుందో అదంతా మనం ఫామ్ కంటెంట్ ఆ ఫామ్ ట్యాగ్ లోపల పెడతాం అనమాట. నేను ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేసి నా పాత్ కోడ్ అంతా తీసేస్తున్నాను. ఈ టేబుల్ డాట్ HTMLలోనే నేను ఇప్పుడు ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. ఫామ్ అని చెప్పి ఇచ్చాను. ఇచ్చాక మనకి యాక్షన్ అట్రిబ్యూట్ అనేది డిఫాల్ట్‌గా వస్తుంది. ఇది మీరు జస్ట్ డిలీట్ చేయండి. నేను దీని గురించి తర్వాత చెప్తాను. తర్వాత నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపించట్లా. అంటే మనకి ఫామ్ లోపల ఏం డేటా లేదు కాబట్టి మనకి ఇంకా మన వెబ్ పేజ్‌లో ఏం కనిపించట్లేదు అన్నమాట. యాక్షన్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? యాక్షన్ అట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ వాట్ యాక్షన్ నీడ్స్ టు బి పర్ఫార్మ్డ్ వెన్ ఏ ఫార్మ్ ఈస్ సబ్మిటెడ్ ఆర్ వేర్ ద ఫార్మ్ డేటా షుడ్ బి సెండ్. ఓకే. అంటే మనం ఫార్మ్‌లో మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేస్తాం కదా! ఆ డేటా అంతా మనం ఎక్కడికి పంపించాలి? అంటే ఆ డేటా యూజ్ చేసి మనం కొన్ని అథెంటికేషన్ అలాంటివి చేయాలి కదా! లాగిన్ అప్పుడు అలాంటప్పుడు. ఆ డేటా అంతా మనం ఎక్కడికి పంపించాలి? అది ఎక్కడ వెరిఫై అవుద్ది? అదంతా ఈ యాక్షన్ అట్రిబ్యూట్ చెప్పిద్దనమాట. ఓకే. దీనికి మనం ఫార్మ్ ట్యాగ్ లోపల యాక్షన్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి మనం ఇక్కడ అది ఎక్కడికైతే పంపించాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ /action.php అని ఇచ్చాను. ఇదనేది PHP ఫైల్ అనమాట. ఈ PHP ఫైల్‌లోకి మన డేటా అంతా రీడైరెక్ట్ అయిద్దనమాట. అలా కాకుండా మనం ఏదైనా URL కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ /action అని ఇచ్చాను. అంటే ఇది యాక్షన్‌లోకి వెళ్ళిద్దనమాట. ఓకే. యాక్షన్ అనేది URL అనుకోండి. ఓకే. యాక్షన్‌లోకి వెళ్ళదు. యాక్షన్ అనేది URL. అక్కడ మనం ఏ URL రాస్తే ఆ URLకి రీడైరెక్ట్ అయిద్దనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్మ్ లోపల యాక్షన్ అని చెప్పిచ్చి యాక్షన్ అని చెప్పిస్తున్నాను. యాక్షన్ అని చెప్పించి నేను సింపుల్‌గా /action అని చెప్పిస్తున్నాను. ఓకే. యాక్షన్ అట్రిబ్యూట్ /action అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. అయినా మనకి ఇక్కడ ఎంప్టీగానే ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఫార్మ్ ఎలిమెంట్ లోపల ఏం డేటా పెట్టలేదనమాట. ఏం ఇన్పుట్ ట్యాగ్స్ ఏం పెట్టలేదు. ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ మల్టిపుల్ ఫార్మ్ కంట్రోల్స్. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ కెన్ బి క్రియేటెడ్ యూజింగ్ టైప్ అట్రిబ్యూట్. ఓకే. ఇన్పుట్ అనేది మనం ఫామ్‌లో ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలన్నా, అలా కాకుండా పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నా మనకి ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే. పాస్వర్డ్. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయడానికి నేను నా VS కోడ్‌లో ఇక్కడ ఇన్పుట్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చేసి టైప్ టెక్స్ట్ ఇచ్చాను డిఫాల్ట్‌గా. ఇచ్చి దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఇన్పుట్ ట్యాగ్ కనిపిస్తుంది. ఓకే. దీనిలో నేను మొత్తం ఏదైనా టైప్ చేయొచ్చు. ఇది టైప్ అవుద్దనమాట. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఇన్పుట్ ట్యాగ్ అనమాట. ఇది బేసిక్ అనమాట. నెక్స్ట్ మనకి ఇన్పుట్ ట్యాగ్స్ టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ఇన్పుట్ టైప్స్ తీసుకోవచ్చనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్. ఈ టెక్స్ట్ అనేది మనకి ABCD లేదా 1 2 3 ఏదైనా ఎన్ని క్యారెక్టర్స్‌ని యాక్సెప్ట్ చేసిద్ది. ఈ నెంబర్ అనేది ఓన్లీ 1 2 3 ఓన్లీ నెంబర్స్‌నే యాక్సెప్ట్ చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసి టైం. కరెంట్ టైం ఇన్పుట్ తీసుకోవచ్చు. అలా కాకుండా మనం కలర్ కూడా ఇన్పుట్ కింద తీసుకోవచ్చు అనమాట. దీన్ని నేను 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నా VS కోడ్‌లో ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టాను కదా! అంటే ఇది డిఫాల్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చేసి టెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను పాస్వర్డ్ అని ఇస్తాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్పి ఇచ్చాను. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి ఈ నేమ్ ఐడి మీరు తీసేయండి. ఈ నేమ్ ఐడి నేను తర్వాత చెప్తాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి నేను నెంబర్ ఒకటి ఇస్తున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ కాలమ్ టైప్ వచ్చేసి ఇన్పుట్ అని చెప్పించి టైప్ వచ్చేసి నేను టైం అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ వచ్చేసి కలర్ అని చెప్పేస్తున్నాను. ఇచ్చి దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ టెక్స్ట్ అనమాట. మీరు చూడొచ్చు 1 2 3 4 ABCD ఏదైనా అవుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అనమాట. మీరు ఏదైనా టైప్ చేస్తే ఎలా డాట్స్‌లోకి మారిపోద్ది అనమాట పాస్వర్డ్ ఇన్పుట్ ట్యాగ్‌లో. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్. మీరు ABCD టైప్ చేస్తే క్లిక్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇలాంటి నెంబర్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైం అనమాట. మీరు పక్కన క్లాక్ సింబల్ యూజ్ చేసి టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. టైం అట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి కలర్ అనమాట. మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కలర్స్ కూడా ఫార్మ్స్‌లో ఇన్పుట్ కింద ఇవ్వచ్చు. అలా కాకుండా మీకు ఇంకా డీటెయిల్‌గా ఈ ఇన్పుట్ ట్యాగ్స్ గురించి తెలియాలంటే నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఇన్ HTML MDN అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. MDN వెబ్ డాక్స్‌ది. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఇంకా క్లియర్‌గా ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి చూడండి ఇన్పుట్‌లోనే బటన్ కూడా ఇన్పుట్టే. నెక్స్ట్ చెక్ బాక్స్, కలర్. ఈ బటన్ చెక్ బాక్స్ గురించి నేను నెక్స్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డేట్. మనం డేట్ కూడా ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. ఈమెయిల్ ఏంటంటే మనకి ఈమెయిల్‌లో @ లేకుండా మనం సబ్మిట్ చేస్తే తీసుకోదనమాట. ఈమెయిల్ అనేది @ సింబల్ మ్యాండేటరీ చేసిద్ది. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఫైల్స్ ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్‌ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్‌ని తీసుకోవచ్చు. నెంబర్స్ తీసుకోవచ్చు. ఇలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్‌ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేసి HTML. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ అనమాట. ఈ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ మనం
ఇన్పుట్ ట్యాగ్కి యాట్రిబ్యూట్ కింద ఇస్తాం అనమాట. ఎలా అయితే టైప్ అనేది మనం స్పెసిఫై చేస్తామో ఇలా ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ కూడా మనం స్పెసిఫై చేసాం. ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనకి లైట్ కలర్లో ఇన్పుట్ ఎలిమెంట్ లోపల లైట్ కలర్లో ఒక సమ్ టెక్స్ట్ కనిపించింది అనమాట. మనం ఏ టెక్స్ట్ ఈ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్లో పెడితే ఆ టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అది కనిపించింది, మనం ఇన్పుట్ ఫీల్డ్లో ఏది టైప్ చేయనంత వరకు ఈ ప్లేస్ హోల్డర్ లోపల ఉన్న డేటా అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇస్తామో అంటే మనం టైప్ చేయడం మొదలు పెడతామో ఈ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ అనేది మాయమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి నా VS కోడ్లో ఇక్కడ ఇన్పుట్ మొత్తం అన్ని టైప్స్ తీసేస్తున్నాను. జస్ట్ టెక్స్ట్ ఉంచుతున్నాను. ఉంచాక నేను ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఎంటర్ నేమ్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చి నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక నేను నా వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎంటర్ నేమ్ అని చెప్పి లైట్ కలర్లో కనిపిస్తున్నాను కదా. ఎప్పుడైతే నేను నేమ్ ఇవ్వడం మొదలు పెట్టానో ఇక్కడ మనకి ఆ ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ మాయమైపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎంటర్ నేమ్ అనేది నేను ఎప్పుడైతే ఆకాశం టైప్ చేయడం మొదలు పెట్టానో ఆ ఎంటర్ నేమ్ అనేది మాయమైపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్లేస్ హోల్డర్ యాట్రిబ్యూట్ యూస్ చేసి యూజర్కి చెప్పొచ్చు అనమాట ఈ ఎలిమెంట్లో ఏదైతే ఇన్పుట్గా ఇవ్వాలి అని. మనం కావాలంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ బయట కూడా ఎంటర్ నేమ్ అని చెప్పి ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను VS కోడ్ ఓపెన్ చేసి ఇన్పుట్ పైన ఎంటర్ నేమ్ అని చెప్పిస్తున్నాను. ఇచ్చి నేను దీన్ని సేవ్ చేసి నా వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే, ప్లేస్ హోల్డర్ పెడితే మనకి ఇన్పుట్ ఫీల్డ్ లోపల కనిపించింది. ప్లేస్ హోల్డర్ పెట్టకుండా బయట టైప్ చేస్తే మనకి ఆ ఇన్పుట్ ఫీల్డ్ బయట కనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేబుల్ క్లాసికల్ అప్రోచ్. అంటే ఇందాక మనం ఇక్కడ వెబ్ పేజ్లో ఎంటర్ నేమ్ అని చెప్పి ఇన్పుట్ ఫీల్డ్ బయట ఇచ్చాం కదా, దీన్ని మనం లేబుల్ అంటాం అనమాట. కాకపోతే ఇది మనం కరెక్ట్ సింటాక్స్ యూస్ చేసి డిపెండ్ చేయాలి అనమాట. దీనికి కరెక్ట్ సింటాక్స్ వచ్చేసి మనం లేబుల్ అని చెప్పి ఒక ట్యాగ్ రాయాలి. ఆ లేబుల్ ట్యాగ్ లోపల ఫర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని చెప్పి పెట్టాం కదా, ఇదేంటో నేను చెప్తాను. దాని లోపల మనం ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అది ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చెప్పి మనం డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. లేబుల్ డిఫైన్ చేసే కన్నా ముందు మనం ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ చేసి ఇన్పుట్ ట్యాగ్లో టైప్ ఏం టైప్ డిఫైన్ చేయాలి. ప్లేస్ హోల్డర్ కావాలంటే పెట్టుకోవాలి ఎంటర్ నేమ్ అని. దీనికి మనం ఒక ఐడి అనేది ఇవ్వాలన్నమాట. ఐడి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ నేమ్. అంటే మనకి ఇన్స్టాగ్రామ్ ప్రతి యూజర్కి ఒక ఐడి ఇచ్చింది, అవును కదా. అలానే మనం ఇన్పుట్ ట్యాగ్కి ఒక ఐడి ఇవ్వాలన్నమాట. ఈ ఐడి అనేది యూనిక్గా ఉండాలి. యూజర్ నేమ్ అని చెప్పించాం. ఇప్పుడు మనం లేబుల్లో ఆ ఫర్ అట్రిబ్యూట్కి యూజర్ నేమ్ అని చెప్పి లింక్ చేయాలి. ఓకే, అంటే ఈ లేబుల్ అనేది ఈ ఇన్పుట్ యొక్క యూజర్ నేమ్ అనే ఇన్పుట్కి ఈ లేబుల్ అనేది డిఫైన్ చేస్తున్నాం అని అర్థం అన్నమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.